ఈ 4 విషయాలు కనుక పిల్లలతో కనుక మీరు కలిసి చేయగలిగితే వాళ్ళు డైలీ చేసే విధంగా మీరు దాన్ని చేయగలుగుతారు. డూ ఇట్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏదైతే అలవాటు మీరు నేర్పించాలనుకున్నారో ఫస్ట్ అది మీరు ఖచ్చితంగా చేయాలి. డూ ఇట్ విత్ దెమ్. వాళ్ళతో కలిసి అది చేయండి. వాచ్ దెమ్ వైల్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు చేసేటప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తూ డూ ఇట్ విత్ దెమ్. వాళ్ళ స్వతహాగా ఒక స్టేజ్ దాటి వెళ్ళేటప్పుడు వాళ్ళకై వాళ్ళు చేసే విధంగా వాళ్ళు ప్రాపర్గా చేస్తున్న లేదా మానిటర్ మాత్రమే చేయండి. అప్రిషియేట్. ప్రతి విషయాన్ని చిన్నప్పుడైతే ఏ పని చేసినా అప్రిషియేట్ చేస్తూ వాడు ఇంకా కొత్తగా నేర్చుకోవాలి ఎక్సైట్ అవుతూ వెళ్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అప్రిషియేట్ అనేది మర్చిపోతే చాలామంది సార్ పిల్లలకి ఏదైనా మేము ఒక మంచి అలవాటు నేర్పించాలన్నా ఒక మంచి హ్యాబిట్ వాళ్ళకి రొటీన్లో భాగంగా తీసుకొద్దాం అనుకుంటుంటే అస్సలు వినరు సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న పేరెంట్స్ అందరికీ ఈ వీడియోలో నేను చెప్పబోయే 4 టిప్స్ మాత్రం డెఫినెట్గా వాళ్ళకి బాగా హెల్ప్ అవుతాయి. ఈ 4 విషయాలు కనుక పిల్లలతో కనుక మీరు కలిసి చేయగలిగితే ఎటువంటి అలవాటునైనా పిల్లలకి వాళ్ళ రొటీన్లో వాళ్ళు డైలీ చేసే విధంగా మీరు దాన్ని చేయగలుగుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ 4 విషయాలంటూ మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇలా కనుక మీరు పిల్లలకి నేర్పగలిగితే అటువంటి అలవాట్లు ఖచ్చితంగా వాళ్ళ జీవనానికి చాలా బాగా ఉపయోగపడతాయి. 4 టిప్స్. దాంట్లో ఫస్ట్ది చాలా చాలా ఇంపార్టెంట్. డూ ఇట్ ఫర్ దెమ్. డూ ఇట్ ఫర్ దెమ్. వాళ్ళ కోసం ఫస్ట్ మీరు చెయ్యండి. దీన్ని మోడలింగ్ బిహేవియర్ అంటాం. మోడలింగ్ బిహేవియర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి పిల్లల చిన్నప్పటి నుంచి ఆ తండ్రి రోజు వాకింగ్కి వెళ్ళడం కానీ, రోజు నార్మల్గా స్విమ్మింగ్కో లేకుంటే జాగింగ్కో లేకుంటే ఏదో ఒక ఆట అంటే స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నారనుకోండి, వెంటనే పిల్లలు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు, ఓ మా నాన్న ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి, చాలా బాగా యాక్టివ్గా ఉండడానికి, చాలా బాగా స్పోర్ట్స్ కానీ జాగింగ్ కానీ వెళ్తున్నాడు నిజంగా అని చెప్పి ఫస్ట్ వాళ్ళకి ఏదైతే అలవాటు మీరు నేర్పించాలనుకున్నారో ఫస్ట్ అది మీరు ఖచ్చితంగా చేయాలి. మీరు చేయకుండా దాన్ని నేర్పించాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు నేర్చుకోవడం ఇష్టపడకుండా లేదా ఏదో బలవంతంగా నేర్చుకునేదాన్ని చూస్తూ ఉంటారు. ఈ రోజు నుంచి మై సిన్సియర్ రిక్వెస్ట్, ఫస్ట్ పాయింట్ వచ్చి డూ ఇట్ ఫర్ దెమ్. ఓకే, వాళ్ళ కోసం మీరు చేయడం. అది ఏదైనా సరే, ఇప్పుడు బయటికి వెళ్ళి పెద్దలతో మాట్లాడడం కానీ, లేదా అరే ఏదైనా కావాలంటే ఎందుకు ప్రతిసారి బండేసుకొని వెళ్తుంటావు, కొద్ది నడిచి వెళ్ళొచ్చు కదా, అవి ఇక్కడే కదా, నడిస్తే ఆరోగ్యానికి మంచిదని వాళ్ళకి చెప్పే ముందు మీరు అది చేసి చూపించాలి. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్, మోడలింగ్ బిహేవియర్. సెకండ్ది, డూ ఇట్ విత్ దెమ్. డూ ఇట్ విత్ దెమ్. వాళ్ళతో కలిసి అది చేయండి. అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ మీరు అది చేస్తే డెఫినెట్గా పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వస్తువుని తీసుకెళ్ళి, తిన్న ప్లేట్ని తీసుకెళ్ళి ఫస్ట్ మన 2 ప్లేట్స్ పెట్టేద్దాం అని చెప్పి ఇద్దరం తీసుకెళ్ళి పెట్టడం వేరు, ఈ ప్లేట్ కూడా 1000 తీసుకొని పెట్టేసి అని చెప్పకూడదు. ఫస్ట్ ఈ రోజు నుంచి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళతో పాటు మీరు ఇన్వాల్వ్ అవుతూ కనుక చేస్తే పిల్లలు నేర్చుకుంటారు. ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా పట్టుకొని వెళ్తూ కింద పడేశారు, ఇద్దరు కూర్చొని క్లీన్ చేయాలి, కానీ నువ్వు క్లీన్ చేయని చెప్పి ఒక అజమాయిషీలాగా చెప్తే పిల్లలు నేర్చుకోవడానికి లేదా చేయడానికి చాలా ఇష్టపడరు. ఈ రోజు నుంచి డూ ఇట్ విత్ దెమ్. వాళ్ళతో పాటు ఇన్వాల్వ్ అయ్యి, సరే చాలామంది పేరెంట్స్ వాళ్ళు ఉదయాన్ని నిద్ర లేకుండా అరే 5 o'clock లేవరా అని చెప్పి ఒక పక్క తల్లి చెప్తుంటే తండ్రి అక్కడ పడుకొని ఉంటే వీళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా, నాన్న అక్కడ పడుకున్నారు కదా, అమ్మ అక్కడ పడుకొని, నన్ను పడుకొని ఎందుకమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. డూ ఇట్ విత్ దెమ్. వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ మీరు చేస్తే పిల్లలు బాగా నేర్చుకుంటారు. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. థర్డ్ వన్, వాచ్ దెమ్ వైల్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, కానీ మీరెళ్ళి అదేదో బొమ్మలు ఫాదర్ లాగా మొత్తం మీరే చేస్తారనే విధంగా మాత్రం వెళ్ళకుండా వాళ్ళు చేసేటప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి వాళ్ళు ఎలా చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా తప్పు జరుగుతున్నా కూడా మీరు మొత్తం చూడండి. ఆ తప్పు జరిగిన తర్వాత ఇప్పుడు ఒకవేళ నువ్వు కరెక్ట్ చేసుకోవాలంటే ఈ స్టెప్ ఒకసారి మార్చి చూడు, ఈ విషయం ఇలా మార్చి చూడు అని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ చెప్పండి తప్ప మీరు ఇన్వాల్వ్ అయి చేయకండి. అప్పుడేమవుతుందంటే వాళ్ళు కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడైతే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో డెఫినెట్గా అది ఒక అలవాటుగా మారి కొత్తగా విషయాలు నేర్చుకుంటారు. లేకపోతే చాలామంది ఏంటంటే అసలు ఇతను ఏం చేయాలనుకున్నా ఇతను చేసి ఆల్రెడీ అయిపోయింది, అందుకే మీకు ఎందుకు ఇంతకు బొమ్మరిల్లు ఫాదర్ అన్నానంటే ఈ వర్క్ చేసుకురా అని చెప్పి పంపిస్తాడు.
వెళ్ళే లోపల ఆల్రెడీ ఫోన్ చేసి డాడీ చెప్పేసంటే వీడు చేయలేకపోతాడు. అట్ ద సేమ్ టైం చాలా మంది పిల్లలు అరే నువ్వు చేయలేవు నేను చేస్తాలేరా అని చెప్పి ఫస్ట్ వీళ్ళే అంటూ ఉంటారు. అలా కాకుండా వాచ్ దెమ్ వైల్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు ఎప్పుడైనా చేసేటప్పుడు ఫస్ట్ చూస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ 4th వన్, లెట్ దెమ్ డూ ఇట్. లెట్ దెమ్ డూ ఇట్. వాళ్ళు చేయనివ్వండి. మనమే ఫస్ట్ ఏం చేస్తుంటే మా వాడు చేయలేడండి, మా వాడు అసలు వెళ్ళి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు తమని షాప్కి పంపిస్తే వీడు తేలేడు రా వదిలే నువ్వు వెళ్ళి తీసుకురాపో అని చెప్పి వాళ్ళ అబ్బాయిని ఆపేసి వాళ్ళ మిసెస్ పంపిస్తుంటారు. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి తెలుసా, మానిటర్ చేయండి. మానిటర్, ఇఫ్ రిక్వైర్డ్ మానిటర్ అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అంతేగాని మీరు కంప్లీట్గా వాళ్ళు చేయలేరని చెప్పి తక్కువ చేసి చేయకుండా లెట్ దెమ్ డూ ఇట్. సైకిల్ రాదు నేర్చుకున్నారు, వంట రాదు నేర్చుకున్నారు, చదువు రాదు నేర్చుకున్నారు, ఇంగ్లీష్ భాష రాదు నేర్చుకున్నారు. ప్రతి ఒక్క విషయం నేర్చుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు స్వతహాగా చెయ్యాలి. ఈ రోజు నుంచి 4 విషయాలు. డూ ఇట్ ఫర్ దెమ్. మోడలింగ్ బిహేవియర్, వాళ్ళ కోసం మీరు వాళ్ళకి ఏదైతే నేర్పించాలో ఫస్ట్ మీరు చేయాలి. డూ ఇట్ విత్ దెమ్. వాళ్ళతో కలిసి వాళ్ళతో పాటు మీరు ఇన్వాల్వ్ అయి చేయడం. ఈరోజు ఒక అబ్బాయికి నేను కార్ క్లీన్ చేస్తుంటే వాడు వచ్చి ఏం చేస్తుంటే, నేను ఇప్పటికీ మా పాపని అబ్జర్వ్ చేశాను. నేను కార్ క్లీన్ చేస్తున్నప్పుడు నేను నా సైకిల్ క్లీన్ చేసుకుంటా అని చెప్పి చిన్న సైకిల్ 4 years పాప వచ్చి సైకిల్ క్లీన్ చేస్తూ ఉంది. అంటే నేను ఇన్వాల్వ్ చేస్తుంటే వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం మొదలు పెడతారు. డూ ఇట్ విత్ దెమ్. 3వది చాలా చాలా ఇంపార్టెంట్, వాళ్ళు చేసేటప్పుడు ఫస్ట్ చూడండి. ఫస్ట్ టైం వాళ్ళు చేస్తున్నారంటే మాత్రం వాచ్ దెమ్ వైల్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు చేసేటప్పుడు ఫస్ట్ చూడండి. కొత్తగా ఏదైనా చేస్తున్నారు, ఓకే, మీరు వెంటనే అలా కాదురా అని మీరు ఎగ్జైట్ అయిపోకండి. ఫస్ట్ చూడండి. వాళ్ళకి ఒకళ్ళు రాలేదనుకోండి, ఓకే నువ్వంతా చేసావు కదా ఈ స్టెప్ ఒకటి మార్చి చూడు అని చెప్పి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకునే విధంగా ఎక్కడైనా పొరపాటు జరిగితే మీరున్న ధైర్యం ఇవ్వండి, కానీ మీరే మొత్తం చేయడానికి మాత్రం ప్రయత్నించకండి. నెక్స్ట్ 4th, లెట్ దెమ్ డూ ఇట్. వాళ్ళ స్వతహాగా ఒక స్టేజ్ దాటి వెళ్ళేటప్పుడు వాళ్ళకై వాళ్ళు చేసే విధంగా వాళ్ళు ప్రాపర్గా చేస్తున్న లేదో మానిటర్ మాత్రమే చేయండి. ఓకేనా, దీస్ ఆర్ ద 4 things. ఇంకా వాళ్ళు అద్భుతంగా నేర్చుకోవాలంటే నాకు తెలిసిన ఒక 5th టిప్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అదేంటంటే, చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే ప్రతి చిన్న విషయానికి సైకిల్ కింద పడుతూ నేర్చుకున్నా అంటే వా ఏం నేర్చుకున్నారా అని చెప్పి 10 మందికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్తూ మీరు ఆనందపడుతూ వాడిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని చిన్నప్పుడైతే ఏ పని చేసినా అప్రిషియేట్ చేస్తుంటే వాడు ఇంకా కొత్తగా నేర్చుకోవాలని ఎగ్జైట్ అవుతూ వెళ్తుంటాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అప్రిషియేట్ అనేది మర్చిపోతే చాలామంది పిల్లలు నేనేం నేర్చుకుని నాకు తెలియదు, ఎందుకు నేర్చుకుని నాకు తెలియదు అని చెప్పి అక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంటారు. ఫస్ట్ ఈ రోజు నుంచి అప్రిషియేట్. ఎప్పుడైతే మీరు పిల్లల్ని ఓకేనా గుడ్ జాబ్, అసలు నీకు ఏం తెలియకుండా ఇంత మాత్రం చేసావంటే వెరీ గుడ్, ఇంకొద్దిగా ఒకసారి ప్రయత్నించుడు బాగొస్తుందని అప్రిషియేట్ చేస్తున్నట్టు పిల్లలు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. దీస్ ఆర్ ద 5 tips. ఇవి కనుక మీరు అప్లై చేస్తే ఖచ్చితంగా పిల్లలు మీరు ఏదైనా ఒక అలవాటు కానీ ఒక విషయాన్ని అతను నేర్చుకునే విధంగా చేయాలంటే ఈ 5 విషయాలు ఫస్ట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా పిల్లలు నేర్చుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు కౌన్సిలింగ్ పరంగా కానీ పిల్లల బిహేవియర్ పరంగా కానీ లేకుంటే పిల్లల్లో వచ్చే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే ADHD కానీ ఆటిజం కానీ ఇలా సైకలాజికల్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే వాటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్, మీకు కౌన్సిలింగ్ కానీ థెరపీస్ కావాలంటే ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.